మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఎంబీ మద్లేటి. ఇది నంద్యాల జిల్లా పేపన మండలం వెంకాచల గ్రామానికి సంబంధించినటువంటి ప్రియస్వంటి ఫ్యాక్టరీలో దాదాపుగా ఇది ప్రియస్వంటి ఫ్యాక్టరీ 30 సంవత్సరాల నుంచి స్థాపించింది. మాకు ఇది స్థాపించేటప్పుడు ఈ స్థానికులకు గోంచరపల్లె, నేరేజల్ల, రాచర్ల గ్రామాలకు సంబంధించినటువంటి పిల్లలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం చెప్పి మా చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల యొక్క భూములు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఫస్ట్ మెయింటెనెన్స్ ఫీజు కోసం 500 మాత్రం చేశారు. రాను ప్రతి సంవత్సరం 20% ఫీజుతో పెంచుతూ ఈ రోజు దాదాపుగా 14,000 రూపాయలు ఒక్కొక్క పిల్లోని 14,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మేము పోయి డిఓ గారిని అడిగితే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని, లాభోపేక్షత లేనటువంటి సంస్థ నడుస్తుందని. లాభోపేక్షత లేని సంస్థ నడుస్తున్నప్పుడు 14,000 రూపాయలు పిల్లలకి ఏ రకంగా వసూలు చేస్తున్నారు? అంతేకాకుండా మా పిల్లలకి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు కూడా లేవు. ఫస్ట్ ఇది స్థాపించినప్పుడు ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాదాపు మా నాన్న ఉన్నప్పుడు దాదాపు మేమే 6-7 ఎకరాల పొలం ఇచ్చాము. మా ఇంట్లో ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. అలాంటి మా ఊర్లో దాదాపుగా ప్రతి మనిషి ఈ ఫ్యాక్టరీకే పనిపోతారు. ప్రతి మనిషికి 10,000 నుంచి 15,000 వరకు మాత్రమే వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం దాదాపుగా 5% కూడా పెంచట్లేదు. స్కూల్ ఫీజు ఎట్లా పెంచుతున్నారు? పర్మనెంట్ లేదు. ఓన్లీ ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులకు టీలు, కాఫీలు అందించడానికి, స్లీపర్లు, కసులు ఊడ్చడానికి తప్పినా వేరే ఉద్యోగాలకి పనికిరారని చెప్పి వాళ్ళు అసలు ఎవరిని కానీ ఏ ఉద్యోగాన్ని తీసుకోవట్లేదు. తీసుకుంటే ఒకరిద్దరిని మాత్రం తీసుకున్నారు, కానీ అంతకు మించి అయితే ఎక్కువ శాతం మందిని ఈ స్లీపర్ కిందనే మామూలుగా హమాలి పనికి, మామూలుగా జనరల్ పనికి మాత్రం తీసుకుంటున్నాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా ప్రధానంగా స్కూల్ ఫీజు లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ వైద్యం ఇవ్వాలి. దాంతోపాటుగా ఇంతకుముందు కూడా మేము గతంలో కూడా ధర్నాలు చేసాం. ఏమని, ఇది ఫ్రీ బస్సు పెట్టాలని చెప్పి ఇంతవరకు బస్సు ఊసేయలేదు. ఫ్రీ బస్సు పెట్టాలి ఈ చుట్టుపక్కల గ్రామాలకి. దాంతోపాటుగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు బస్సు లేకుండా ఎట్లా తీసుకొస్తారు? ప్రతిరోజు ఆటోకి వస్తున్నారు. ఆటోలు కూడా దాదాపు ఒక చిన్న ఆటోలో దాదాపుగా 30-40 మంది ఎక్కిస్తున్నారు. ఎందుకంటే తక్కువ మందిని ఎక్కిరంటే వాళ్ళ ఆటో వాళ్ళు ఫీజులు ఎక్కువ, ఒక్కొక్కరికి ఒక 2,000-3,000 నెలకి తక్కువ తీసుకుపోతాము. మీరు ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు కాబట్టి మేము తక్కువ ఫీజులు తీసుకుంటున్నాం. ఆటో వాళ్ళకి మీరే కడుతున్నారా? మేమే కడుతున్నాం. ఒక పిల్లనికి వచ్చేసి దాదాపుగా సంవత్సరానికి 4,000 రూపాయలు కడుతున్నాం సపరేట్గా. ఇవి బుక్కుల ఫీజులు అన్నీ లెక్కేస్తే దాదాపు ఒక పిల్లలకు 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మా ఊర్లో పనిచేసే వ్యక్తులు దాదాపు నెలకు 10,000 అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తారు. 1,00,000 రూపాయలు అంటే 2 పిల్లలు ఉంటేనే ఆ 2 పిల్లలకి వీళ్ళకి వచ్చే జీతాలుగా 2 పిల్లలు చదివించుకోవడానికి సరిపోతుంది. కానీ ఎప్పుడు వీళ్ళకి తినడానికి ఎట్లా, బ్రతకడానికి ఎట్లా, ఏ విధంగా వీళ్ళు మేము బతుకుతామని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ మీ కోరికలు నెరవేర్చకపోతే ఏం ఫర్దర్ రాబోయే కాలంలో తీవ్రంగా మేము ఉద్రిక్తమైనటువంటి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎంబీ మద్లేటి, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ప్రధాన కార్యదర్శి.